ఇంకా కాస్త దగ్గరికి రండి, లేకపోతే నా మాట మీకు వినబడదు. మళ్ళీ మీరు ఇంకా దగ్గరికి వచ్చేయండి అన్న, కాస్త మీరు కూడా కాస్త దగ్గరికి రండి. 10 నిమిషాలు అయినా మన వాక్యం వినాలి. మిమ్మల్ని కాదు, వీళ్ళనే దగ్గర రమ్మన్నాడు. దగ్గర కూర్చోండి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలానే ఈ కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేసినటువంటి టీచర్ గారికి, ఫ్యామిలీకి మొత్తం అంతటికి ప్రభు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం వారి ద్వారా పలుకబడినటువంటి సాక్ష్యాన్ని విన్నాం. ఇంటర్మీడియట్ అలానే 10th బిడ్డల విషయంలో దేవుడు చూపినటువంటి కృపను బట్టి వారు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవునిని ఆరాధించడం అనేది కృతజ్ఞత కలిగి ఉండడం. దేవునికి మహిమ, కృతజ్ఞత కలిగి ఉండడం. ఎవరికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కూడికే ఇదన్నమాట. ఆ కుటుంబమును దేవుడు ఇంకా అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్. కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. నాతో పాటు చెబుతారా ఈ మాట? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, దయగలిగిన తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నీ స్వరాన్ని బయలుపరచి ప్రత్యక్షత వలన ప్రభువా మేము నడిపించబడుటకై దయను చూపండి. నీవు మాకు అనుగ్రహించేడి అనుగ్రహము ఏదైనా ఉన్నది అంటే స్పష్టముగా నీ మాటను మేము గ్రహించుటయి, వాక్కు ప్రత్యక్షత వలన మమ్మును నడిపించువాడవు, ధైర్యపరచువాడవు. నూతన ప్రత్యక్షతల ద్వారా మా జీవితాలను ఒక క్రొత్తదగునట్లుగా, ఒక నూతనమైనటువంటి వరవడితో ఆత్మీయముగా మేము పరుగులు పెట్టే కృప దయచేయమని వేడుకుంటున్నాను. పరమ తండ్రి, నీ
నీ స్వరమాధుర్యము చేత మా బ్రతుకులన్నింటినీ అత్యంత మధురముగా సుందరంగా మార్చివేయండి నాయన. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించండి. రాత్రి నాయన నీ ప్రియ కుటుంబము తండ్రి కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ ఉన్నారు. బిడ్డలను దీవించి, కుటుంబమును దీవించి, జరగాల్సిన అన్ని గొప్ప ఆశీర్వాద కార్యములను జరిగించి ఇంకను తండ్రి ఎత్తి పట్టండి. ఉన్నతమైన ఆశీర్వాదములతోనే నిలబెట్టండి. తోడుగా ఉండి నడిపించండి. ఇప్పుడు ఈ రాత్రి నాతో మా తందరితో మాట్లాడి అందరినీ తండ్రి నీ కృపలతో నింపుమని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడినటువంటి విషయం ప్రశ్నతో మొదలయ్యింది. ఒక ప్రశ్నతో మొదలై ఈ ప్రశ్న అనేది మనం ఎదుర్కోవాలి. మొదట మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అంటూ ప్రారంభించాడు ఈ లేఖనాన్ని. మీలో అంటూ దేనిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు? జ్ఞానము, వివేకము. జ్ఞానము అంటే ఏంటి? వివేకము అంటే ఏంటి? వివేకము కలిగిన వినయం. వివేకం అంటే ఏంటి అన్నాను నేను. దేవుని స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి కదా. జ్ఞానమునకు విజ్ఞానమునకు తేడా ఏంటో మొదట తెలుసుకోవాలి. జ్ఞానమునకు విజ్ఞానమునకు. విజ్ఞానము అనేది చదువు ద్వారా బయట మనము చూసే సంగతులను బట్టి అబ్బేది విజ్ఞానం. ప్రపంచాన్ని మనం చూస్తాం కదా. మనకు తెలియని చాలా విషయాలను బయట నుండి మనం తెచ్చుకుంటాం. బయట నుండి మనకు అబ్బేది విజ్ఞానం. చదువు ద్వారా మనకు అబ్బేది విజ్ఞానం. జ్ఞానము అనేది దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి. అందుకే జ్ఞానం విషయంలో రెండు భాగాలుగా దేవుడు చెబుతాడు. జ్ఞానము, అజ్ఞానము. జ్ఞానము, లోక జ్ఞానం. దేనికి దానికి వేరువేరుగా దేవుడు మాట్లాడతాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు విరితనముగా ఎంచుచున్నాడు. జ్ఞానుల జ్ఞానమును ఆయన వ్యర్థపరచుచున్నాడు అనే విషయాలు ఉంటాయి బైబిల్లో కదా. మరి జ్ఞానము దగ్గరికి వచ్చేసరికి ఏ సంగతులను దేవుడు తెలియజేస్తాడు అంటే, జ్ఞానము అనేది పరలోకము నుండి రావాలి అంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడే ఒక్క పేర అలా మీరు తిప్పితే 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ఇది ఏ జ్ఞానం అని తెలియజేశాడు? పై నుండి వచ్చు జ్ఞానం. ఒక మాట చెప్పాల,
మనకు అంటే మానవునికి సహజంగా వారు పుట్టి పెరిగినటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి అవగాహన అనేది ఉంటుంది. అవగాహన ఇక్కడి వాతావరణాన్ని బట్టి ఒక అవగాహన, ఆ పట్టణ వాతావరణాన్ని బట్టి ఒక అవగాహన, అడవిలో ఉంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఒక అవగాహన అనేది ఉంటుంది. అవునా కదా? అవగాహన ఉంటుంది. ఆయా పరిస్థితులను బట్టి సంస్కృతులు అనేవి ఉంటాయి. సంస్కృతులు ఉంటాయి కదా, ఆయా పరిస్థితులను బట్టి. అంటే పరిస్థితుల ప్రభావము అనేది ఒకటి ఉంటుంది, గమనించాలి. చాలా సింపుల్గా 2 మాటలు చెబుతాను. పరిస్థితుల ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. అయితే పరిస్థితులు, స్థలాలు అనే విషయాలను కాస్త ప్రక్కన పెట్టి నువ్వు ఏ స్థలములో ఉన్నా దేవునికి లోబడి దేవుని భయము కలిగి ఉంటే నీవు పొందుకునేది పైనుండి వచ్చే జ్ఞానమే. దేవుని స్తోత్రం కలుగును. అది ఏ పరిస్థితి అయినా, నువ్వు చదువుకున్నవాడవైనా, చదువు లేనివాడవైనా, బీదవాడవైనా, ధనవంతుడవైనా, ఓకే, దేవుని యొక్క జ్ఞానము అనేది మన బీదరికం మీద, మన యొక్క ధనము మీద ఆధారపడి ఉండదు, మన యొక్క స్థలాల మీద ఆధారపడి ఉండదు. మనకు జ్ఞానము కావాలి అన్నప్పుడు దేవునికి లోబడి దేవునిని అడగడము ద్వారానే ఈ జ్ఞానం అనేది మనం సంపాదించగలుగుతాం. దేవుని స్తోత్రం. మనం ఎంత జ్ఞానవంతులం అనేది కాదు, ఎంత అవగాహన పరులము అనేది కాదు. దేవుని జ్ఞానముతో మనం నింపబడితే ఆ జ్ఞానము అనేది మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రవర్తనను, లోకంలో వ్యక్తులైనా, సంఘంలో వ్యక్తులైనా సరే, వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము లేకపోతే ప్రవర్తన బాగుండదు. బాగా వినండి. లోకమైన, సంఘమైన, లోకంలో అయినా సరే, సంఘంలో అయినా సరే, మన ప్రవర్తన బాగుండాలంటే చెప్పండి, వాక్యం మధ్యలోకి వెళ్ళాలా? అసలు నేను చెప్పిన పాయింట్ ఏంటి? అసలు ముందు నేను చెప్పిన పాయింట్ పరసంబంధమైనటువంటి జ్ఞాన ప్రభావము అనేది ప్రవర్తన మీద పడుతుందని చెప్పా. పాయింట్ మిస్ అవ్వకూడదు ఎప్పుడు. ఏ జ్ఞానం అన్నాను? లోక జ్ఞానమైనా సరే చాలామంది అద్భుతంగా నడిచే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. కారణం ఏంటి? ప్రవర్తనను కాపాడుకోవాలి అనే బుద్ధి కలిగి ఉండడం. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ప్రవర్తన కాపాడుకోవాలి. ప్రవర్తన విషయంలో జాగ్రత్త అనేది అవసరమా కదా? దేవుని వాక్యం ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేసింది. దేవునికి లోబడకపోతే ఒకని ప్రవర్తన వాని దృష్టికి గొప్పగానే ఉంటుంది, ప్రీతికరంగానే గొప్పగానే ఉంటుంది. ఇప్పుడు నా మార్గం నాకు ఎట్లా ఉంటుంది? మంచిగానే కనబడుతుంది. కానీ వాక్య వెలుగులో నేను చూసినప్పుడు నా మార్గమును గురించి దేవుడు బోధిస్తాడు. దేవుని స్తోత్రం. ఎందులో? వాక్య వెలుగులో చూడాలి. మనం మనుషులను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, అన్ని కాదు, చాలా తక్కువ. మనకు ఉపయుక్తమైనటువంటిది ఏదైనా ఉంటే ఆ ఒక లక్షణమే మనం తీసుకోవాలంతే. నేర్చుకోవలసింది దేవుని చూచి. దేవుని స్తోత్రం.
పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటి? మీరు నన్ను పోలి నడుచుకోండి. అదే పౌలు భక్తుడు ఇంకొక మాట, నేను దేవునిని పోలి నడుచుకుంటున్నా. దేవుని స్తోత్రం. నేను దేవునిని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే దాని అర్థం ఏంటి? అందరూ దేవుని పోలి నడుచుకోమనే చెప్పినట్టు అక్కడ. దేవుని స్తోత్రం. నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నా? దేవునిని పోలి. అంటే ఇక్కడ పౌలు నడుస్తూ ఉన్నటువంటి విధానం ఏంటంటే, పౌలునకు దేవుడు నేర్పించినటువంటి విధానం అది. ఆ నడక ఎక్కడ నేర్చుకున్నాడు? దేవునిలో. ఇక్కడ పౌలుని పోలి నడుచుకోవడం అంటే దేవునిని పోలి నడుచుకోవడం అవుతుంది. చాలామంది ఇంకా వ్యక్తుల్నే చూస్తూ ఉంటారు. వ్యక్తుల్ని కాదు, వ్యక్తుల్ని చూస్తూ ఉంటే నీకు మంచి కనబడద్ది, చెడు కూడా కనబడుతుంది. ఇందులో కూడా మన రెండో విషయం ఏంటంటే, మనకు నచ్చినంత వరకు మంచి కనబడుతుంది. అవునా కదా? వారితో మనకు సరైనటువంటి మంచి సత్సంబంధం ఉన్నంత వరకే మంచి అనేది కనబడుతుంది. ఏదైనా ఒక విషయంలో ఆ సంబంధము అనేది కానీ తెగిపోయింది అనుకోండి, అప్పుడు మంచి కనబడుతుందా? మరి ముందు మంచి అనిపించింది, ఇప్పుడు ఎందుకు కనబడలా? దాన్నే స్వార్థం అంటాం. అందుకే దేవునిని చూడాలి. దేవుని స్తోత్రం కలుగు. మనుషుల దగ్గరకు వచ్చేసరికి దేవుడు చెప్పిన మాట, ప్రేమించండి, గౌరవించండి, క్షమించండి. దేవుని స్తోత్రం కలుగును. అర్థమైందా మీకు? ఇది దేవుడు చెప్పిన మాట. సాధ్యమైనంతలో అందరినీ మాట్లాడాలా, ఇది దేవుడు చెప్పాడు. నమ్మే విషయంలో దేవునినే నమ్మమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. మీరు చాలాసార్లు ఏమంటారంటే, నేను మనుషుల్ని బాగా నమ్మాను. దేవుడు చెప్పలా, చెప్పాడా? ఎవరిని నమ్మమన్నాడు? నన్ను నమ్మండి, ప్రభువు నమ్మాలి. తర్వాత మరలా మాట్లాడతాను, నేను నమ్మి చాలా మోసపోయానండి. ఎవరు నమ్మమన్నారు? దేవుడు చెప్పాడా? మీరు నన్ను నమ్మండి, మనుష్యులను ప్రేమించండి. దేవుని స్తోత్రం కలుగు. ప్రేమ కలిగి ఉండుటకై. ఇవన్నీ మనకు ఎలాగ అర్థమవుతాయంటే, పరలోక జ్ఞానము చేత మనము నడిపించబడితే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎన్నో విషయాలు మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ఈ అవగాహన అనేది దేని ద్వారా వస్తుంది? పరలోక జ్ఞానం. అంటే ఇప్పుడు మనకు అత్యవసరంగా ఏం కావాలి? పరలోక సంబంధమైన జ్ఞానం మనం కావాలి. ఈ జ్ఞానముతో మన కుటుంబములు, మన బిడ్డలు నింపబడుట వలన ఏమవుతుందంటే, సహజంగా ప్రతి వ్యక్తిలో ఉండేది ఈ లోక జ్ఞానమే. బాగా వినండి ఒక్క మాట. సహజంగా ఈ లోక జ్ఞానమే ఉంటుంది. దేవుని జ్ఞానమునకు మనం లోబడినప్పుడు క్రమేపీ ఆ జ్ఞానము అనేది ఈ లోక జ్ఞానమును నీ నుండి వేరు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. అర్థమైందా? ఈ జ్ఞానము నుండి తప్పిస్తుంది అన్నమాట. ఈ ఆలోచన విధానము నుండి తప్పిస్తుంది. దేవుని జ్ఞానం వచ్చి కూర్చుంటుంది. చిన్న ఉదాహరణ చెబుతాను. మ్యారేజ్లో చెప్పాను కదా, 6 రాతి బాణాలు. చదువుకునే బిడ్డలు బాగా వినాలి ఈ మాట అన్నమాట. 6 రాతి బాణాలు. ముందు ద్రాక్షారసముతో నింపబడే ఉన్నాయి అవి. క్రమేపీ చాలామంది పెళ్ళికి వచ్చారు, శ్రేష్టమైన ద్రాక్షారసమే అందులో ఉంది, అందరూ త్రాగుతూ ఉన్నారు. అయిపోయింది కదా. చాలామంది వస్తారు కదా, 100 మంది 1000 మంది వస్తారు. కనాను పెండ్లి విందులో ధనవంతుని యొక్క కుటుంబంలో జరుగుతోంది. వాళ్ళు ఇస్తున్నారు, తరిగిపోయింది. కడకు మొత్తం చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ద్రాక్షరసం ఇవ్వాలి. ఏదో మన పెళ్ళిళ్ళలో కూర అయిపోయింది కదా అని సాంబార్లో నీళ్లు పోసేసినట్టు కుదరదు. అక్కడ కుదరదు. వాళ్ళది నియమం. కొన్ని ఏరియాలను బట్టి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని సంస్కృతులు
ఉంటే ఖచ్చితంగా పాటిస్తారు వాటి. వాళ్ళ నియమం ఏంటి? వచ్చిన ప్రతి వ్యక్తికి ద్రాక్షారసం ఇవ్వాలి. అయిపోయింది, ఏం చేయాలి? యేసు ప్రభు వారి దగ్గరకు తల్లి అయిన మరియ వచ్చి ద్రాక్షారసం అయిపోయి ఏం చేద్దాం చేయాలని చెబితే ఆయన ఏమన్నారు? అమ్మా, నా సమయం ఇంక రాలా, వచ్చినప్పుడు చేస్తా. ఈలోపు సమయం వచ్చింది. ఆ సమయం ఏముంది? కావలసినంతమంది పోగొడ్డారు. దేవుని అద్భుతం అందరూ చూడాలి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. సమయం వచ్చింది. ప్రభు చెప్పిన మాట ఏంటి? అంచుల మట్టుకు నీళ్లతో నింపమన్నాడు. అంచుల మట్టుకు నీళ్లతో నింపాము ప్రభువా అన్న. ఇప్పుడు పోయండి అన్నాడు. అవునా? పోయమన్నాడు. ముందు ఇచ్చిన ద్రాక్షారసం కంటే తరువాత ఇచ్చిన ద్రాక్షారసం చాలా రుచిగా ఉందంట. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పిన మాట ఏంటి? ఎవడైనా ముందు జబ్బు రసం పోసి తర్వాత, ముందు మంచి రసం పోసి తర్వాత, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేమో మంచిది దాచి ఇప్పుడు ఇస్తున్నా, దాయలే చేయలే. అక్కడ జరిగిన కార్యం ఏంటి? దేవుడు చేసినటువంటి అద్భుతం అది. దేవుని స్తోత్రం. దీని అర్థం చేసుకునే విధానం ఏంటంటే, ముందు ఆ బాణల్లో ఉన్నదేంటంటే ఎక్కువ దీన్ని మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? మ్యారేజ్లోనే మాట్లాడుకుంటాం. ద్రాక్షారసం అనేది దేనితో పోల్చబడింది పరమగీతాల్లో? ప్రేమతో. దేంతో? ప్రేమతో పోల్చబడింది. ఇప్పుడు అయిపోయినటువంటి ద్రాక్షారసము కూడా దేనికి సూచన? ప్రేమకే సూచన. మరి ఆ తరువాత నింపబడిన ద్రాక్షారసం దేనికి సూచన అవుతుంది? ప్రేమకే సూచన అవుతుంది. అంటే మొదట నింపబడిన ద్రాక్షారసం ఈ లోక సంబంధమైన ప్రేమకు సూచన. తరువాత నింపబడిన ద్రాక్షారసము పరసంబంధమైన ప్రేమకు, పర అంటే పరలోక సంబంధమైన దేవుని ప్రేమకు సూచన. అనగా అర్థం ఏంటంటే, ముందు ఉన్నటువంటి ద్రాక్షారసము ఉండగానే మనుష్యులు ఈ ద్రాక్షారసము అయిపోతుంది గనక, ఇది పూర్తిగా అయిపోవలసినది, ఇది పూర్తిగా ఈ యొక్క రాతి బాణలలో నుండి వెళ్ళిపోక మునిపే దేవునితో మనకంటూ ఒక ప్రత్యేక అనుబంధం అనేది ఏర్పాటవ్వాలి. దేవుని స్తోత్రం. ఇది కరుగుతూ ఉంటుంది, అదొచ్చి ఈ బాణలను నింపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ముందున్నటువంటి ఈ ద్రాక్షారసం అయిపోతుంది, కానీ దేవుడు నింపిన ద్రాక్షారసము మాత్రం తరగదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తరుగుతుంది, ఇది తరగదు. అనగా అర్థం ఏంటంటే, ప్రేమ అయినను జ్ఞానమైనను దేవుని యొద్ద నుండే పొందుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగుతుంది. కుటుంబములో ఈ ప్రేమ తరగదు, బిడ్డలలో ఈ జ్ఞానము తరిగిపోదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. చదువుకునే ప్రతి బిడ్డ కూడా ఏ జ్ఞానాన్ని నింపుకోవాలి? ఇప్పుడు దేవుని జ్ఞానం. సహజంగా నీకున్నటువంటి జ్ఞానము వలన నీకు నష్టం కలగవచ్చు. దేవుని జ్ఞానం అనేది నిన్నెప్పటికీ నష్టపరచదు. కారణం, అది మార్గమును చూపించేది. దేవుని స్తోత్రం. ఇక్కడ మార్గం అనగానే రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, మార్గాన్ని మనము వేసుకోవడం. రెండు, ఆ మార్గమును దేవుడు వేయడం. మొదటిది మనం వేసుకోవడం. రెండు, ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనము వేసుకోవాలంటే ముందు మనం జోక్యం చేసుకోకూడదు. ముందు దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి, దేవుని కృపకి అవకాశం ఇవ్వాలి. దేవునికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఎలా మనం మార్గం వేసుకుంటూ వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అర్థమైందా? సరళమైన మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థన చేశాడు. ఎవరు చేశారు? దావీదు భక్తుడే.
ఇటువంటి మాటలన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కువ కీర్తనల భాగంలోనే ఉంటాయి. సరళమైన మార్గం. అక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఏమని? నేను నా మార్గమును సరళము చేసుకుంటే. ఇంతకు ప్రభువు సరళం చేశాడా, భక్తుడు సరళం చేసుకున్నాడా? దేవుడు సరళము చేయడానికి పూనుకున్నప్పుడు భక్తుడు లోబడితే నీవును నీ మార్గమును సరళము చేసుకున్నట్టు అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును. మనం వినం చాలాసార్లు దేవుని మాట. దేవుని మాట వినకపోతే మనకు నష్టం, వింటే మనకు లాభం. అవునా కదా? వినాలా? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అదే సమయంలో తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దలకు లోబడాలి. ఈనాటి పిల్లలు పెద్దలకు లోబడుతున్నారా? తల్లిదండ్రులకు? అమ్మ నీకంటే ఎక్కువ నాకే తెలుసు అంటున్నారు వీళ్ళు. నీకంటే ఎక్కువ నాకు తెలుసు. నాన్న నీకేం తెలియదు. తెలియకుండానే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారా? తెలియకుండానే చక్కగా ఈ చదువులో ముందుకు నడిపిస్తూ ఉన్నారా? ఆలోచన చేయాలి. ఓకే, అక్కడక్కడ పట్టించుకోనటువంటి వ్యక్తులు ఉండొచ్చు, అక్కడక్కడ ఉంటారు ఎవరో కొందరు. కానీ సహజంగా 99% తల్లిదండ్రులు ఖచ్చితంగా బిడ్డల యొక్క భారాన్ని తీసుకుంటారు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును. బిడ్డలైన వారు ఖచ్చితంగా లోబడాలి. లోబడుట వలన మొదటి విషయం వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది. అర్థమైంది మీకు? ఎరబన్ను అందరూ వినాలి. వీళ్ళెవరు పెళ్ళికానులే, వీళ్ళందరూ కూడా వినాలా. దేవుని స్తోత్రం కలిగిన ఆలోచన సరళి. ఆలోచన శక్తి పెరిగితే ప్రవర్తన బాగుంటుందండి. అర్థమైంది మీకు? ప్రవర్తన బాగుంటుంది. మన ప్రవర్తనను మనమే కాపాడుకోవాలి. అవునా? మనమే కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మీరు ఏ మాటనైనా తీసుకోండి, ప్రతి మాటలో పరిశుద్ధతే ఉంటుంది. అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. చాలామందికి అర్థం కాదు. ఆది కాండం మొదలుకొని ప్రకటన చివరి వరకు మీరు ధ్యానం చేయండి. ప్రతి మాటలో కూడా మన యొక్క భవిష్యత్తే కనబడతాది. దేవుని స్తోత్రం కలుగును. కయీను హేబేలు గూర్చి లేఖనం మాట్లాడింది. కయీనును గురించి దేవుడు చెప్పిన మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా? ఏ క్రియ? సత్క్రియ. అంటే దేవుడు ప్రారంభము నుండి కూడా మన యొక్క ప్రవర్తన బాగుండాలని చూశాడు ఆయన. దేవుని స్తోత్రం. అవునా కాదంటారా? ప్రారంభం ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథంలో చివరి పుస్తకం 66 పుస్తకం, అక్కడ కూడా దేవుడు మాట్లాడతాడు, నా ప్రజలార మీరు దాని పాపములలో పాలివారు కాకుండా దానిని విడిచి బయటకు రండి. అంటే దాని అర్థం ఏంటి? మన ప్రవర్తన బాగుండాలని ప్రభువు కోరుకున్నాడు. అంటే ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు కూడా మన జీవితం, మన కుటుంబం, మన బిడ్డలు బాగుండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. బైబిల్లో ఉన్నటువంటి దేవుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. చాలామంది చాలా రకాలుగా విమర్శించే వాళ్ళు ఉంటారు, తోలనాడే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. అయినా బైబిల్లో కనబడుతున్నటువంటి నిజరక్షకుడు యేసయ్య చెప్పిన మాట, లోబడనులని ప్రజల వైపునకు నా చేతులను చాపే ఉంచా. దేవుని స్తోత్రం కలుగును. నువ్వు నన్ను అవమానపరిచిన నీ కోసం నా చేతులు చాపే ఉంచా. నువ్వు బాగుండాలంటాడు ఆయన. కారణం ఒకటి, ఇంత ఉన్నతమైన దేవుని ప్రేమకు కారణం ఏంటంటే, ఒకటి నిత్యత్వం ఉన్నది, మరొకటి నిత్య నరకం ఉన్నది. నిత్య
నరకం ఒకటి ఉన్నది, నిత్య సుఖము పరలోకం ఒకటి ఉన్నది. పరలోకం వెళ్ళినా అది నిత్యత్వమే, నరకానికి వెళ్ళినా అది నిత్యత్వమే. అంటే అర్థం ఏంటంటే శాశ్వత కాలం అని. ఒకడు పరలోకం వెళ్ళాడు అనుకోండి, శాశ్వత కాల మహిమానందములో ఉంటాడు. ఒకడు నరకంకి వెళితే నిత్య దుఃఖములో ఉంటాడు అక్కడ. ఇది దేవునికి ఇష్టం లేదు. గనుకనే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రేమని పంచుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును. తన శాశ్వతమైనటువంటి ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోవాలంటే ముందు బైబిల్లో దేవుడు ఏం చెబుతున్నాడో మనం వినాలి. వింటారా చెప్పండి? చెప్పేటప్పుడు చాలామంది వినరు. దేవుడు కూడా చెప్పాడు యెర్మయా గ్రంథములో, వారు వాక్యాన్ని వినేటప్పుడు సంతోషము లేని వారే వినుచున్నారు. సంతోషము లేని వారే. సంతోషం వినడం అంటే స్థిర హృదయముతో వినాలి. మనసు బయటికి పోకూడదు. ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఎంతమంది మీరు ఇక్కడ కూర్చున్నారు? మనం చాలా తక్కువ మంది కూర్చున్నాం ఈ రాత్రి ఇక్కడ. మన మైండ్ ఎక్కడుంది? మన మైండ్ ఎక్కడున్నాం మనం? చాలామంది విషయంలో శరీరం అంటే బాడీ మాత్రం ప్రజెంట్ అవుతుంది, ఈ శరీరం మాత్రం ప్రజెంట్ అన్నమాట. మైండ్ ఆబ్సెంట్ అన్నమాట. మనస్సు ఆబ్సెంట్లో ఉంటుంది. నీ బాడీ ప్రజెంట్లో ఉంటే మనసు ఆబ్సెంట్లో ఉంటే ప్రయోజనం ఉంటుందా? ఉండదు. రెండూ ప్రజెంట్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రియులారా, మనకు స్థిర ఆలోచన అవసరం. స్థిర ఆలోచన. ఈ ఆలోచన ప్రభు ద్వారా కలుగుతుంది. జ్ఞానం ఆయన ఇస్తాడన్నాడు. మనస్సు కూడా ఆయనదై ఉండాలి. ఏ మనస్సు ఉండాలని ప్రభు వాక్యం సెలవిచ్చింది ఫిలిప్పి 2:5లో, క్రీస్తు యేసునకు కలిగిన, దేవుని స్తోత్రం కలిగిన. ఏ మనస్సు అంట? ఆయన మనస్సు మనం కలిగి ఉంటాడు. ఆయన మనస్సు ఎలాంటిదో యెషయా భక్తుడు చెబుతాడు కదా, ఆయన యొక్క మనస్సును గురించి సత్యస్వభావము అంటాడు. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క మనస్సు కానీ స్వభావము కానీ ఎటువంటిదట? సత్యస్వభావము. సత్యస్వభావం అంటే అర్థం ఏంటి? ఆయన యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే అర్థం ఏంటంటే ఆయన అవును అంటే అవునని, కాదంటే కాదని అని రెండూ చెబుతాడా? చెప్పాడు. ఆయన అవునని చెప్పి కాదను వాడై ఉండక అవునను వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. అది దేవుని యొక్క హృదయం. ఆ హృదయము, ఆ మనస్సు మనమందరం కలిగి ఉండాల. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి, నేను అదే మనస్సును కలిగి ఉన్నానా? ఆలోచన చేసుకోవాలి. కీర్తనకారుడు చెబుతాడు, యథార్థవంతులైన వారు ఈ సంగతులను గురించి ఆలోచింతురు. ఎవరు ఆలోచన చేస్తారట? అంటే ఇప్పుడు మనం ఎలా ఆలోచన చేయాలా? చాలా యథార్థంగా ఆలోచన చేయాలి. నేను ఎట్లా ఉన్నాను? ఒక మాట, ఎప్పుడు మనం ఏ విషయములోనైనా సరే బిడలకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎస్, అవునా? మాట్లాడరా? ఎవరికి నేర్పించే ప్రయత్నం? బిడలకు నేర్పించే ప్రయత్నం. నేర్పించే ప్రయత్నం బాగుంది, మాదిరి కూడా మనం చూపించాలి. ఓకే, మాదిరి చూపించాలి. రే నువ్వు ఇలా ఉండొద్దు అనేటప్పుడు నేను అలా ఉండకూడదు, నువ్వు అలా మాట్లాడొద్దు అనే సందర్భంలో నేనును అలా మాట్లాడొద్దు. అంటే నా మాట శక్తివంతంగా పని చేయాలంటే నా మాటలో పవిత్రత నేను కూడా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. మనము నేర్పించే వారము మాత్రమే కాదు, నిత్యము నేర్చుకునే వారమై ఉండాలా. దేవుని స్తోత్రం. నేర్చుకోవాలా మనం?
ఎవరి యొద్ద? అది దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. నేనే నేర్చుకోని అవసరం లేదు, ఎప్పుడు నేను నేర్పిస్తానే ఉంటానంటే కుదరదు. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. అసలు బైబిల్ అనేది ఎల్లప్పుడూ మనకు నేర్పించే ఒక పాఠశాల. దేవుని స్తోత్రం. ఒక పాఠశాల అనేది ఎప్పుడు ఇది రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులుగా మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన బిడ్డలు బాగుంటారు, వారు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెబుతాను, ఇది చదువునకు సంబంధించి గనుక సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే తీనవసరంలా రుచిగల మాటలు పలుగుట వలన విద్య ఎక్కువ అగును అంటాడు. విద్య ఎక్కువ అగును. ఏ మాట? మంచి రుచిగల మాట కూడా ఒకటి ఉంటుందా? ఇవి కూర అయితే రుచి చూడవచ్చు. మన వాక్యంలో ఏమన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రుచి అనే మాట దేవుడు ఉపయోగించాడంటే దేవునిని గురించి కూడా ఒకానొక సందర్భంలో ఆ మాట ఉపయోగించాడు ఆయన. రుచి చూచి, అది దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఆయన గురించి కూడా మాట్లాడాడు. విద్య దగ్గరకు వచ్చేసరికి కూడా, విద్య అంటే పేరు అక్కడ చదువు దగ్గరకు వచ్చేసరికి కూడా ఏమన్నాడు? రుచిగల. అంటే ఇక్కడ కూడా ఒక వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు నడిపించాలి. రుచిగల మాట అంటే ప్రభువుని ఆరాధించడమే. అంతకు మించినటువంటి గొప్ప విషయం ఏదీ లేదు లోకంలో. ఉందంటారా? దేవుని ఆరాధించడం కంటే గొప్ప ఏముంటుంది చెప్పండి? మనం ఎన్ని గొప్ప మాటలనే పలకొచ్చు. మన మాటకు దీవెన రావాలంటే ప్రభుని ఆరాధించే విషయంలోనే వస్తుంది తప్ప ఇంకా ఏ విషయంలో రాదు. వస్తుందా? అంటే బిడ్డల నోట ఏ మాట ఉండాలా? దేవుని మాట. దేవుని స్తోత్రం. బాగా వినండి. బిడ్డల నోట ఏ మాట పెట్టాలి? మనం ఏ మాట పెడుతున్నాం బిడ్డల నోట? మనం అసలు ఏం మాట పెడుతున్నాం అంటున్నాం చెప్పండి. లోకంలో ఇప్పుడు మనం దేవుని బిడ్డలు ఇక్కడున్న మీ అందరూ రక్షణ పొందిన వాళ్ళే కదా, చెప్పాలా? ఓకే, నిద్రపోతున్నోళ్ళు కూడా చెప్పండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పర్లేదు, నిద్రలో కూడా చెప్పాలా. ఒకటి ఏంటంటే లోకంలో కొన్ని అనగూడని కొన్ని మాటలు ఉంటాయి కదా. ఆ మాటలు చిన్న చిన్న బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు పెద్దలు ఏం చేస్తారండి? మౌనంగా ఉంటారు. ముద్దుగా మాట్లాడుతున్నారు అంట వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? వాళ్ళు ఎంకరేజ్ చేస్తారుగా. 2 అవసరము లేనటువంటి పాటలు వారి నోటులో నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళ నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. 2 వాళ్ళు పెద్దల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. బిడ్డలుగా చిన్న బిడ్డలే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆనందిస్తూ ఉంటారు అన్నమాట. ఆనందిస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొక్కై వంగనిది. ఇప్పుడు చిన్నప్పుడు కొట్టినోడు వాడు తెలివి వచ్చినప్పుడు కొట్టడా? మాట్లాడరే? చిన్నప్పుడు మాట్లాడినోడు తెలివి వచ్చినప్పుడు మాట్లాడ్డా? అంటే ఎప్పుడు ఆ మాటలను ఆ నోటిలో నుండి నువ్వు తీసేయాలి. ఆ చెడు లక్షణాలను ఎప్పుడు తీసేయాలి? దేవుని స్తోత్రం. ప్రియులారా, మొదట దేవుని వాక్య జ్ఞానముతో మనము నింపబడితే ఈ జ్ఞానాన్ని ఆ బిడ్డలకి ఇవ్వగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును. ముందు మనం నింపబడదాం.
ముందు మనం ఎదుగుదాం. ఓకే, చిన్న బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారిని మోకరింప చేసామనుకోండి, ఏమవుతుంది? అలవాటుగా మారుతుంది. అది దేవుని స్తోత్రం. కొన్ని అలవాట్లు ఉంటాయి, మనకు ఉంటాయి కదా, మంచి మంచి అలవాట్లు. అందులో ఒక గొప్ప అలవాటు ఏంటంటే ప్రార్థన నేర్పించడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడం నేర్పించడం ద్వారా జరిగే మేలు ఏంటంటే ఆ కుటుంబములు, ఆ బిడ్డలు లోబడి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారి విద్య ఎక్కువ అవుతుంది, వారి ప్రవర్తన బాగుంటుంది, వారి కుటుంబములో బాగుంటారు, వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ బిడ్డలు కూడా ఎక్కడున్నా బాగుండాలి. అవునా? దేవుని కృప ఆ బిడ్డల మీద నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో మోకరింప చేయాలి. ఒక చక్కని మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, రోజుకి అర్ధగంట ప్రార్థన చేసే అనుభవం ఎవరికి ఉంది? దేవుని స్తోత్రం. మీ చేతులు చూపిస్తేనే కౌంటింగ్, లేకపోతే ఉండదు. రోజుకి ఒక కనీసం అర్ధగంట, ఒక అరగంట ప్రార్థన చేసే అనుభవం ఎవరికి ఉందని అడిగాను నేను. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఒక మాట చెప్తే బాగా వినండి. నేను మా పిల్లల్ని నేను ప్రార్థన విషయంలో వద్దు అని కంట్రోల్ చేస్తాను కాబట్టి వాళ్ళు తగ్గుతారు, లేకపోతే తెల్లవారు ప్రార్థన చేస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తెల్లవారులు మా సాత్విక మోకరించిందంటే ఎప్పుడు లేస్తుందో తెలియదు. మా అమ్మాయి ఎప్పుడు లేస్తుందో తెలియదు. అసలు నేను నిద్రపోతాం, తల్లిదండ్రులు మేము నిద్రపోతాం, చేస్తానే ఉంటుంది. నేను చెబుతాను, సరిగ్గా 12 అయిన తర్వాత పడుకోమంటాను. చాలు, ఇక పడుకో, నీ వయసుకి ఇంత సమయం నువ్వు చేయకూడదు, నీరసం వస్తుంది. లేకపోతే ఎన్నైనా ఆన్లైన్ ప్రేయర్ చేసేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎన్నైనా చేసేస్తుంది. మనం చాలాసార్లు చెబుతూ ఉంటాం, తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలను కాస్తుంది అని. మా ఇంట్లో దానికి రివర్స్లో కూడా జరుగుద్ది. బిడ్డల ప్రార్థన చెప్పాలా? ఆ అనుభవం కూడా ఉంది మాకు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను ఎందుకు చెప్పానంటే, ఇది గొప్పగా చెప్పను, ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలని చెబుతున్నాను. ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. చేయడం ద్వారా మేలెవరికంటే మన కుటుంబానికి. దేవుని స్తోత్రం. ఎవరు బాగుంటారు చెప్పండి? మీరు ప్రార్థన చేసుకున్నారు, మీరే బాగుంటారు. మీరు వాక్యానికి లోబడ్డారు, మీరే బాగుంటారు. అవునా? ఒక మంచి ప్రవర్తన మీ కుటుంబంలో ఉంది, మాదిరి అనేది మీ నుండి అనేక మంది నేర్చుకుంటారు. అవును కదా ప్రియులారా? అందుకే నేను చెబుతున్నాను, మనం చెప్పేవారము కాదు, చేసేవారమై ఉండాలి. ఓకే, నేను చెప్పే మాట మీకు అర్థమైందా లేదా? మనం చెప్పేవారుగా ఉందామా, చేసేవారుగా ఉందామా? చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనల గురించి ప్రసంగాలే చేస్తారు, మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేయరు. అది ఒప్పుకోవద్దు ఎప్పుడు కూడా. ముందు మనం చేయాలండి. ముందు మనం మోకరించాలి, ప్రార్థన చేయాలి, తర్వాత నేర్పించాలి. ముందు మన వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని చదవాలి, లోబడాలి, వాక్య ప్రకారంగా జీవించేటట్లు ప్రోత్సహించాలి. దేవుని స్తోత్రం. లోపములు ఉన్నాయనుకోండి, ప్రార్థనలు చేయాలి. ఈ లోపముల నుండి వారు బయటికి రావడానికి నేర్పించాలి. ఇది మంచిది కాదు. ఇదిగో దేవుని వాక్యం మాట్లాడుతుంది, మంచి ప్రవర్తన ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదంతా దేని ద్వారా జరుగుతుంది? పరసంబంధమైన పాయింట్ గుర్తుందిగా మీకు? ఈ సంగతులన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి మూలం ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని బట్టి జరగదు ఇదేది. దేవుడు మనకు ఈ జ్ఞానం ఇస్తే తప్ప ఈ లైన్ అనేది మనకు దొరకదు. అందుకే ముందు మన ప్రార్థనలు, తండ్రి నీ జ్ఞానాత్మ పూర్ణునిగా
నన్ను మార్చండి. నీ వాక్యమును చదువుతున్నాను, వాక్యములో ఉన్నది నా బ్రతుకులోకి వచ్చేటట్లు చేయండి. మంచి గురించి మనం చదువుతూ ఉన్నాం, ఆ మంచి నేను చేయాలి తండ్రి. చదువు గురించి చదువుతున్నాం, అది నా జీవితంలోనికి రానియండి తండ్రి. మన కుటుంబాలు బాగుంటాయి బాగోవా? ఇప్పుడు బాగున్నాయి బాగోలేదా? కారణం దేవుని కృపే. నా కుటుంబం మీద కృప ఉందన్న వాళ్ళు ప్రభుని స్తుతించండి. దేవుని స్తోత్రం కలుగునుగా. మన కుటుంబాల మీద దేవుని కృప ఉంది. అంతేకాదు, నేను చెప్పేది ఏంటంటే కృపతో నింపబడ్డాం, మంచి ప్రవర్తనతో ఫలాన్ని దేవునికి ఇద్దాం. ఓకేనా? మంచి ప్రవర్తన ఫలమును దేవునికి ఇద్దాం. పండ్లను కాసే అంజూరపు చెట్టులాగా మనము, మన కుటుంబాలు ఉండాలి. ఓకే, ఉందాం? అలా ఉంటేనే ప్రభు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఒకవేళ ఏవైనా కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, అధైర్యపడకండి. ఎందుకంటే దేవుడు మన చేతులకు ఒక ఆయుధం ఇచ్చాడు, ప్రార్థన. విసుకక నిత్యం ప్రార్థన చేయండి, పోరాటం చేయండి. ప్రార్థనలు ఏం చేయాలా? పోరాటం చేయాలి. ఏదో కళ్ళు తీసుకుని కూర్చొని మనం బాధపడుతూ ఉంటే ప్రయోజనం ఉండదు. ఆ బాధ ఏదో మోకరించి ప్రార్థనలో పడాలి. ప్రార్థన చేస్తూ మోకరించి ఆ వేదనేంటో, ఆ కన్నీళ్ళేంటో ఆయన పాదాల మీద పడేటట్టు చేయాలి. సమాధానం రాదా దేవుని యొద్ద నుండి? ఆయన మనకు మేలు చేసే దేవుడండి. దేవుని స్తోత్రం. కీడు చేయడం ఆయన ఎప్పుడు మన కుటుంబాలకు అన్ని మేలే చేస్తాడు ఆయన. ఒకవేళ అలా అనిపించిందా, సైతాను ఏదైనా శోధన పెట్టాడా, ప్రభువునికి అప్పగించండి. వెంటనే దేవుని కార్యం జరిగే తీరాల. దేవుని స్తోత్రం కలుగునుగా. దిగొస్తాడు ఖచ్చితంగా. మన కుటుంబాల్లోనికి దేవుడు దిగొస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఈ కుటుంబములో దేవుడు చేసిన అద్భుతాలు ప్రతి కుటుంబములో దేవుడు చేయునుగాక. ప్రతి కుటుంబములో కూడా ప్రార్థనా పరులు లేచునుగాక. ప్రతి కుటుంబము దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించునుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదామా పిల్లారా? లేచి నిలబడదాం అందరం కూడా. ప్రభువా నీకు స్తోత్రం కలుగునుగాక.